హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మనం చాలా రోజులకైతే మనం కొత్త ఎపిసోడ్తో అయితే వచ్చేసాం. ఎపిసోడ్ అని కాదులేండి, నేనైతే దీన్ని ఇంకా జాగ్రత్తగా సిరీస్ అని పిలుస్తాను. ఏం సిరీస్ అని మీరు అనుకుంటున్నారా? ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను ఇలాంటిది ఒకటి తీసుకొని వద్దామని, కానీ కుదరలేదు. సో ఈరోజు చేసాను అనమాట అవర్ జాంబీ సర్వైవల్ సిరీస్. సో ఇప్పటివరకు ఎవరైతే ఈ వీడియో చూడడం స్టార్ట్ చేశారో ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్, ఒక షేరు కొట్టేస్తే ఏం కాదు. ఓకే, ఎనీవేస్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్. లెట్స్ గో. సో గైస్, మార్నింగ్ అయిపోయింది. అంటే ఇలాంటి సిరీస్లో మనం స్టార్ట్ చేసేసరికి ప్రిపేర్ అయ్యి లేట్ అయిపోయింది అనమాట, అందుకే నైట్ అయింది. సో మళ్ళీ మార్నింగ్ అయితే చేశాను. నాకు చీట్స్ అయితే ఉన్నాయి, బట్ నేను ఎక్కువసార్లు వాడను. అది ఇప్పుడు ఎమర్జెన్సీస్లో తప్ప. ఇప్పుడు వీడియో ఎప్పుడో స్టార్ట్ అయింది, బేస్ దొరకలేదు, ఏమీ దొరకలేదు. అప్పుడే మార్నింగ్ అయిపోయింది, అదే ఈవినింగ్ అయిపోతుంది కాబట్టే నేను ఆన్ చేసే చీట్స్. లేకపోతే ఆన్ చేసేవాడిని కాదు, ఆఫ్ కోర్స్. అదే చీట్స్ వాడేవాడిని కాదు. ఓకే, ఇప్పుడు కింద హౌ టు ప్లే రైజ్ అండ్ సర్వైవల్. ఇట్స్ a zombie apocalypse add-on inspired from Java mod called Improved Mobs mod. Difficulty bar ఉంటుంది. Zombies every 8 days their movement speed increase and they have a chance of having new abilities. గుర్తుంచుకోవాలి మనం, ఇది చాలా ఇంపార్టెంట్. ద హయ్యర్ ద డిఫికల్టీ ద మోర్ లైక్లీ దట్ they'll wear armor. రే 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 రా ప్రశాంత, చదువుకొనివరా. ఏం మాట్లాడుతున్నారా? చదువుకొని రా, మీ గురించి రా చదివేది. ఓకే, మైనర్ జాంబీస్ దే కెన్ బ్రేక్ బ్లాక్స్. హైయర్ డిఫికల్టీ దే కెన్ బ్రేక్ బ్లాక్. there are blocks that cannot be break like obsidian, bedrock, also iron bars, but only early days. Block placer zombies they can tower up above. Which zombies throw potions? Bomber they can throw TNTs. amma ender zombies jump. గైస్, మనం ఒక సేఫ్ ప్లేస్లోకి వెళ్ళిన తర్వాత ఇదే చదువుదాం. RNS రైజ్ అండ్ సర్వైవల్ బేసిక్ సింపుల్ సెట్టింగ్ విత్ ప్రస్తుతానికి వద్దులే, తర్వాత చూద్దాం. ఇంకా ఆల్రెడీ మీరు రైట్ సైడ్ కింద అయితే గమనించే ఉంటారు. మీకు చాలా ఏంటిది అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది కదా, నాకు తెలుసులేండి మన సబ్స్క్రైబర్స్కి. సో గన్స్ ఉన్నాయి. ఇదిగోండి పిస్టల్ మ్యాగజైన్. పుట్ మీ ఇన్ ఆఫ్ హ్యాండ్ అండ్ హోల్డ్ ఏ పిస్టల్ టు ఫిల్ యామో. ఇప్పుడు గన్ లేకుండా యామో మన ఇన్వెంటరీలో ఏం చేస్తుంది అనుకోకండి, గన్ కూడా ఉంది. యాజ్ యూ సీన్ హియర్ గన్ కూడా ఉంది మనకైతే. నేనైతే దీని పేరేంటి, యూఎస్పీ. యూఎస్పీ మన ఫ్రీ ఫైర్లో కూడా ఉందనుకోండి. నేనైతే మనకు ఒక యూఎస్పీ ఇచ్చుకున్నాను సేఫ్ ఉందామని. యూఎస్పీ ఇంకా యామో కూడా ఒక 2 స్టాక్స్ అయితే ఉంది. సో ట్రై చేసి చూద్దాం ఎలా వర్క్ అవుతుందో అని. వేరే వాళ్ళ పైన వద్దు, జాంబీస్ పైన చేద్దాం. జాంబీస్ గోల్డ్ డ్రాప్ చేస్తాయా? చూడండి గైస్, బుల్లెట్లు యూఎస్పీవే కాలుస్తాను చూడండి. బుల్లెట్లు ఎలా పడతాయి చూడండి, అబ్జర్వ్ చేయండి. నేను మాట్లాడిన సౌండ్ ఎక్కువ. బుల్లెట్లు ఎలా పక్కకు పడతాయి చూడండి, మీరే అబ్జర్వ్ చేయండి. అదిగోండి బుల్లెట్లు కింద పడినాయి అనమాట. ఇన్ని బుల్లెట్లు మొత్తం ఇలా పడుతున్నాయి. ఏమన్నా ఉందా గైస్ మోడ్? మీరు కూడా ట్రై చేయండి యాక్చువల్ గన్స్. బాగుంది గన్స్ కూడా. నేను యామో ఎక్కువ వేస్ట్ చేయను. ఇంకొకటి కూడా ఉంది, మీకు చూపిస్తాను. దీనికోసం నేను చాలాసేపటి నుంచి వెయిటింగ్, చూపిద్దామని మీకు. ఏదన్నా బ్లాక్ చూసి ఇలా టచ్ చేస్తే ఇదిగోండి యానిమేషన్ బోల్తే. అది ఇటు కూడా అది మామూలుగా ఉండదు యానిమేషన్, చూసారా? ఇదిగోండి, ఇది యానిమేషన్ అంటే ఎలా ఉండాలి గేస్. యానిమేషన్ అంటే ఇచ్చి పడేశారు. ఇంకా ఒక్కొక్క గనికి ఒక్కొక్క స్పెషల్ యానిమేషన్ ఉందన్నారు నాతోటైతే. అదే మోడ్ ప్యాక్ వాళ్ళు. చూద్దాం ఏమేమి స్పెషల్ యానిమేషన్స్ ఏమేమి మోడ్స్లో ఉన్నాయో అని. రెవిన్ దొరికిందిరా నాకు. కింద పడుకో. ఓ రే ఐరన్
ఇప్పుడు ఎవడో ఒక జాంబీ కూడా వస్తే కింద పడ్డాక మనం బయటికి రావడానికి కూడా కుదరదు. సో నైట్ అవుతుంది, మనం ఫాస్ట్గా వెళ్ళాలి. కుదిరితే ఒక బేస్ కనుక్కోవాలి గైస్. మనం ఇంకా ఏం కనుక్కోలేదు. ఇక్కడ కూడా ఉంది, కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకుందాము. 72 - 90. ఈ దరిదాపుల్లోకి వస్తే 2, ఒక రెవీను ఒక కేవ్ దొరుకుద్ది మనకి. ఈ దరిదాపుల్లోకి వస్తే గుర్తుపెట్టుకుందాం. వాడొస్తున్నాడు జాంబీ, వచ్చేయగలేమో చూద్దాంలేండి. ఇంకా రాలేదు గైస్. స్పెషల్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయన్నారు దీంట్లో. వాళ్ళు దేని గురించి అన్నారు అని. ఎస్, క్రాఫ్టింగ్ టేబుల్. బ్రో వచ్చావు నువ్వు? నాకైతే ప్రస్తుతానికి ఒక్క స్ట్రక్చర్ అంటే ఒక్కటి కూడా దొరకలేదు గైస్. ఫుడ్ కూడా అయిపోయింది. ఫుడ్ ఏముందండి, అయిపోయిందిలేండి. వీడి దగ్గరికి రాలేదు కదా. ఫాస్ట్గా స్టిక్స్, ఇంకా స్వాడ్, ఇంకా ఏవో కూడా ఉన్నాయి. స్వాడ్తో పాటు 6 డ్యామేజ్. ఏం చేస్తున్నావు బ్రో? అర్థంగా అడుగుతున్నాను. నువ్వు జాంబీ బ్రో, వచ్చి అటాక్ చేయాలి, చూడకూడదు, వేసేస్తాం. ఓకే, ఎనీవేస్ మనం ఫస్ట్ ఫుడ్ తీసుకుందాం. షీప్స్, మీరు చచ్చిపోవాలి, నేనేం చేయలేను దానికి. కన్ఫర్మ్ చావాలి మీరు. పోయిందా? ఊలు వచ్చిందా? ఎస్, నైస్. అక్కడ కూడా ఒక షీప్ ఉంది, పిగ్ కూడా ఉంది లెఫ్ట్ సైడ్. వేసేద్దాం, మామూలుగా ఉండదు. ఎస్, 2. ఇంకొక షీప్ దొరికితే అయిపోద్ది, బెడ్ వచ్చేస్తుంది గైస్. ఇంకొకే ఒక షీప్. పిగ్గుని చూసాను, అదిగోండి. దాన్ని కూడా వేసేసి ఫుడ్ తిందాం ముందు. మనం బేస్ ఏమన్నా చూసుకోవాలి గైస్, లేకపోతే కుదరదు. రే ఎలాగో దొరికిందండి. ఓకే, అక్కడేదో ఉంది. ఫస్ట్ ఫుడ్ తిని అక్కడ వరకన్నా నాకు తెలిసి దాంట్లో ఫుడ్ ఉండొచ్చేమో. నాకైతే ఏం చెప్పలే ఫుడ్ ఉంటుంది అనేమి తెలీదు. చూద్దాం, ఫుడ్ ఉంటే ఉంటుంది. బెడ్ డౌటే, నైట్ అవ్వలేదు. షీప్ ఉంది బట్ బేబీతో ఉందబ్బా. నోప్. ఇప్పుడు మనకున్న ఓన్లీ 1 ఆప్షన్, దట్ స్ట్రక్చర్. అదేంటో నాకు తెలీదు. నేనైతే గన్ తోటి అయితే ప్రిపేర్గా వెళ్దామని అనుకుంటున్నాను. వద్దు, పోయి మిస్టేక్గా గన్ పేలిన బుల్లెట్లు మనకే వేస్ట్ అయిపోతాయి. మళ్ళీ చెయ్యాలి. గన్స్ కూడా చేసుకోవచ్చు. డెజర్ట్ ఈగల్ యానిమేషన్ అయితే అదిరిపోయిందన్నారు, చూడాలి. డెజర్ట్ ఈగల్ యానిమేషన్ ఎంత బాగుంటుందో. నాతోటైతే చాలా బాగుంది అన్నారు గైస్ డెజర్ట్ ఈగల్ యానిమేషన్. ఏంటిది? ఇల్లు టైప్లో ఉంది గైస్ ఇది మనకి. డోర్ ఇక్కడే, ఇంకెక్కడ ఏం లేవా? వావ్, వీటి పేరేంటి? కేప్ కాదు, బ్యానర్ కదా. ఎస్, బ్యానర్. వావ్, నేనింది బ్రూస్ బ్యానర్ కాదు. ఈ బ్యానర్స్ మైన్ క్రాఫ్ట్లో బ్యానర్స్ అన్నమాట. ఇక్కడేంట్రా? హాయ్ బ్రో, నేను లోపలికి పోతా గైస్. నైట్ అవ్వలేదు కదా, ఇంకా టైం ఉంది. ఇంకా మిత్ ఉంది గైస్, మధ్యలో పెట్టంటే 2 డోర్లు ఓపెన్ అవుతాయంట. ఇలా పట్టుకొని ఇలా ఫుల్గా 2 times ప్రెస్ చేసా. వర్కౌట్లల్లా. ఓకే, ఏమేమి ఉంటాయి ఇక్కడ? ఇల్లు, జస్ట్ ఇల్లు అనుకో. పో బ్రో. ఇది ఇచ్చారా? వావ్, ఫర్నెస్ కూడా ఉంది. బ్రో బ్లాస్ట్ స్మోకరా? బ్లాస్ట్ ఫర్నెస్ అనుకున్నా. వాటర్ కూడా ఇచ్చారయ్యా, కాల్డ్రిన్. దీన్ని మనం మార్చుకోలేము అనుకుంటా కదా. నాకు ఫుడ్ కావాలి. ఫుడ్ అని ఉందా పైన? బ్యారెల్స్, నోప్. క్లాకు, బెల్లు. ఇది రాసినట్టు రాయలేదా బ్రో? చెప్పాలి కదా బ్రో, రాయలేదని ఆవేశం కూర్చున్నాను. ఎస్, ఫుడ్ ఇచ్చారు, తీసుకుందాం. ఐరన్ కూడా ఇచ్చారు, బెటర్. ఓకే, పడుకోవడానికి కూడా ఇచ్చారు అయ్యా రూము.
బేకుడు పొట్టనే కదా అది, ఐ థింక్ సో. బ్రో సౌండ్ ఏంట్రా? అరే నాకు ముందే దెయ్యాలు జాంబీలు అంటే భయం, అంటే మీరు సౌండ్లు వేస్తున్నారు. తీవోయ్ ఎవడరా ఇక్కడ నుంచి సౌండ్లు చేసేది? ఒరే రే రే బ్యాక్ జంపు. చచ్చాను నాకు తెలుసు. అరే నైట్ అవుతుంది గైస్, మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఎటువైపు? ఐ థింక్ సో ఇటే. నేను చెప్పాను కదా చీట్స్ ఆన్లో పెట్టుకున్నానని. ఎస్, కీప్ ఇన్వెంటరీ ఆన్లో పెట్టాను. ఇటువైపే కదా, అది కూడా అక్కడ ఉంది. రే నైట్ అయిపోతుంది అబ్బా. రే పదరా రే. డిఫికల్టీ 1.4 చెప్పడం మర్చిపోయి, దీంట్లో బ్లడ్ మూన్స్ కూడా ఉంటాయంట. ఏవో బ్లడ్ మూన్ ఇంకా ఏదో ఉన్నాను, చూద్దాం వచ్చినప్పుడు లేండి. ఫస్ట్ డేనో వచ్చేస్తుందా ఏంటి? అంత సీన్ లేదులే మరి. ఫస్ట్ డేనే బ్లడ్ మూన్ వచ్చేస్తుందా? అంత సీన్ లేదు. నేను ఎలా వేయాలి? గన్తో పట్టుకుందాం, ఫాస్ట్గా వెళ్దాం. నైట్ అయిపోయింది. జాంబీ స్పాన్స్ పెరుగుతాయనే విన్నాను, చూద్దాం. బ్లడ్ మూన్లో ఇంకా పెరుగుతాయంట. ఫస్ట్ డే ఇవ్వడులేండి, మోస్ట్లీ బతికిపోయాం ప్రశాంతంగా. అదిగోండి బ్లడ్ మూన్ ఏం కాదు. రీలోడ్ చేయరా రే. మీలో ఎవర్రా టీఎన్టీ గాడు? ఓకే బ్యాక్ పదా. ఓకే డిస్టెన్స్, మెయింటైన్ ద డిస్టెన్స్. ఆడు టీఎన్టీ ఆడిని వెయ్యాలి గైస్ ముందు. రే 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 పద. ఓకే ఓకే ఓకే, నథింగ్. ఏం కాల. రే పదరా రే. టీఎన్టీ గాడు ఇక్కడే ఉండకూడదని కోరుకుంటున్నాను. వాడే అనుకుంటున్నా వెనకాల ఉన్నాడు. ఏం కాలేదుగా. అమ్మా గైస్, లిటరల్ బతికిపోయాం గైస్. ఒకటి బ్లడ్ మూన్ వచ్చుంటే పరిస్థితి ఏంటబ్బా? అయిపోయేది బతుకు. పడుకుందాం. మాన్స్టర్స్ నియర్ బోయా? తీసేయండి పోయి అది. వచ్చే నాకు ఓకే పడే. అరే మీరు పడుకోరు, నన్ను పడుకోనివ్వరాగా. ఏంట్రా ఇది? తప్పురా రే. పడుకోండి, మీరు వెళ్ళి పడుకోండి, చచ్చిపోండి అందరూ. ఓకే గైస్, నేను పడుకున్న మార్నింగ్ అయితే తెలుస్తాను, ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది వీడియో అయితే. ఐ విల్ మీట్ యూ సూన్. ఓకే గైస్, అందరిని చంపేశాను, ఇంకా పడుకోవచ్చని అనుకుంటా. ఏంటి? రా ఇంకెక్కడ ఉన్నారా? వేసాను కదరా ఉన్న వాళ్ళందరినీ, ఒక్కరిని కూడా వదలకున్నా. ఇంకా సౌండ్లు వస్తున్నాయి. ఓకే వెయిట్ చేస్తాను, ఆప్షన్ లేదు. ఆర్ఎల్స్ బెడ్ తీసుకొని ఎస్ నైస్ పడుకున్నాంలేండి ఫస్ట్ డే అయితే. సో ఇలాగైతే మన ఫస్ట్ డే అయితే. యూ హియర్ ద హాల్స్ ఆఫ్ నియర్ బై హార్డ్ ఆడాడు. జైంటా టీఎన్టీ? అది జైంట్ హార్డ్ లీడర్ ఎవడబ్బాడు? నాకు కిందకి వెళ్ళాలంటే భయం వేస్తుంది గైస్. వేసేద్దురా నన్ను ప్లీజ్ రే. అదిగోండి ఆడేనా? బ్రో ఆప్కో బ్రో. మనం కత్తితో నరకాల్సిన సమయం ఆసనమైనది. ఇటు నుంచి వచ్చాడు. హార్డ్ అంట గైస్, చాలా బండగా ఉన్నాడు బ్రో. అంటే తప్పు పట్టాలని ఏం కాదు బ్రో, నిజంగానే అలానే ఉన్నావు, అందుకనే ట్రూ చెప్పాను బ్రో, నేను నిజమే చెప్పాను బ్రో. రే ఇంకా సావలేదా గై? సో అప్పుడు పోయింది అది. ఏంట్రా మనకన్నా ఫాస్ట్గా. రే పోరా రే. బుల్లెట్లు అయిపోతున్నాయి అబ్బా. రాత్రి మొత్తం చంపాను వీళ్ళని. చౌబయ్యా నువ్వు అయినా పొద్దున్న ఎందుకు వస్తున్నావు బ్రో? తప్పిది.
అరే ఎండర్ పొరలు వచ్చిందా? నేను చూసింది నిజమేనా? ఎస్ 3 గోల్డ్ కూడా వచ్చింది. వీడు ఎవడో చూద్దాం వీడి సంగతి ఏంటో. నువ్వు ఇంకా సావు భయ్యా, నువ్వు ఇంకా సావలేదా నువ్వు? ద ఎయిర్ ఈస్ క్విట్, ద హార్డీ హ్యాస్ స్టాప్డ్. ఉన్నాడుగా, ఆగిపోవడం ఏంటి అక్కడ? ఎవరో నువ్వు చచ్చిపోరా ముందు, ఒకటి రావట్లేదుగా. రే సావరా రే. ఇక్కడ ఏదో చూశాను, చెట్ట అది. రే హార్డీ, నువ్వు బతికుంటే మళ్ళీ కలుద్దాంరా. ఓ ఇన్ని మాత్రం డిస్టెన్స్లో నుంచే కాలువాలబ్బో. రే వెళ్ళరా. లోడ్ చేయి. ఇంకొక కొత్త గన్ రెసిపీస్ చూద్దాం, వేరే గన్స్ కూడా మనం. ఇన్ని దూరం నుంచి వేసుకుందాం గైస్. దగ్గరికి వస్తే మనల్ని వేసేలా ఉన్నాడు వీడు. చచ్చిపోయాడు. ఏం డ్రాప్ చేస్తాడు ఏంటి? ఏమొచ్చింది? ఉర్రే గైస్, లిటరల్గానే ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా. టోటమే ఇచ్చాడు. ఉర్రే గైస్, లిటరల్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు టోటమ్ అయితే వస్తుందని. ఎరా హాఫ్ హ్యాండ్లో పెట్టుకోవాలన్నారు, ఇక్కడి నుంచి పోతుంది ఏంటేమో. పక్కన పెట్టుకుంటే పోద్దా? హాఫ్ హ్యాండ్లో పెట్టుకోవాలి. ఆఫ్ హ్యాండ్, పుట్ మీన్ ఆఫ్ హ్యాండ్, హోల్డ్ ద పిస్టోల్. దాన్ని పట్టుకుంటే ఈ కింద పోతుంది ఏంటో, ఆఫ్ హ్యాండ్లో లేనిది కాకుండా. పక్కది పోతుంది, ఆఫ్ హ్యాండ్లో లేనిది. సర్లే ఉండు, ఏదో ఏదోట్లే. నాకు ఫుడ్ కావాలి గైస్, లిటరల్ ఫుడ్ లేదు నాకు యానిమల్స్ కిల్ చేయాలి నేను వెళ్ళి. నా కత్తి కూడా పోయింది. ఒకే ఒక్క కత్తి పోయింది. దీన్ని పట్టుకొని వెళ్దాం, ఫిల్ అవుతూ ఉంటుంది ఏమో. ఎస్, నేను ఏమోతో చంపేస్తాను అంతే, మామూలుగా ఉండదు మనతోటి. అంతే గైస్, మనతోటి మామూలుగా ఉండదు, ఏమోతో వేసేస్తాను అనమాట. అరే ఆ కౌకి చిన్న పాప, కౌ ఏదో అంటారు. ఇది నాదేగా ఇల్లు. నాదేగా. ఏంట్రా మిట్ ఎక్కడానికి ఆలోచిస్తున్నావు? నేను వుడ్ ఫుల్ కొట్టి ఇంటికి వెళ్ళి చార్కోల్ చేసుకొని తిని వుడ్ ఐటమ్స్ లైక్ స్క్వాడ్ పికాక్స్ చేసుకొని వచ్చి అప్గ్రేడ్ అవుదాం మనం. పిగ్ నువ్వు కూడా వెళ్ళిపోవాలి, తప్పదు. పిగ్ ఆప్షన్ లేదు నాకు, ఇంకో చాయిస్ కూడా లేదు. రాత్రికి నేను బతుకుండాలంటే నువ్వు ఇప్పుడు పోవాల్సిందే. ఎలాగో రాత్రి వాళ్ళు నిన్ను వేసేత్తరుగా, ఇప్పుడు పో. అవును, పిగ్స్ని వాళ్ళు చంపరు అనుకుంటా. ఎనీవేస్, పదరా. ఓకే, ల్యాగ్ అవుతుంది. ఐ అబ్జర్వ్ దట్. అది గన్స్ మోడ్ వల్ల లేక జాంబీ మోడ్ వల్ల నాకైతే తెలీదు, ల్యాగ్ మాత్రం అవుతుంది. బీఫ్తో నేను చంపేస్తాను, సారీ. ఎస్, వీటిని కూడా చంపేసి వెళ్ళిపోదాం. ఇప్పుడు కాదు బ్రో, ఇంకా టైం ఉంది దానికి. ఓకే, చిందా ఇవ్వలే ఇందాక. ఇది ఎవడిగా టీఎన్టీ గాడు లిటరల్గా ఒక్క సెకండ్ అదిరిపోయాను. సడన్ టీఎన్టీ వేసాడు. లేదు, నేను కరెక్ట్గా ఇలా వెళ్తున్నాను, వచ్చాను బయటికి ఇలాగా.
ఇలా వచ్చాను, వాడు ఎక్కడి నుంచి వచ్చి TNT వేసాడు అనమాట సడన్గా. అలా అయింది నా బతుకు. సో పైకి వెళ్దాము. కుక్ చేసి కిందనా, సారీ మై మిస్టేక్. సరే కుక్ చేసి తిన్న తర్వాత అయితే మిమ్మల్ని అయితే కలుస్తాను గైస్. ఓకే గైస్, నేనైతే ఫుడ్ తిన్నాను, హంగర్ ఫిల్ చేసుకున్నాను మొత్తం. సో ఇది అనమాట ఇవాళ వీడియో, ఇవాళ ఎపిసోడ్ అయితే. సో చెప్పండి వీడియో ఎలా ఉందో, ఈ మోడ్ సిరీస్ కంటిన్యూ చేద్దామా వద్దా? నాకైతే బాగా నచ్చింది, ముఖ్యంగా ఈ గన్ పార్ట్ అయితే మాత్రం అదిరిపోయింది లిటరల్గా. అయితే నాకైతే గన్స్ ఇంకా చాలా గన్స్ ఉన్నాయి, యాజ్ యూ సా బిఫోర్. ఎస్, ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా గన్స్ ఉన్నాయి. ఒక్కొక్క గన్కి ఒక్కొక్క యానిమేషన్ ఉందంట, ఒక్కొక్క గన్కి ఒక్కొక్క యానిమేషన్. డిసర్ట్ ఈగల్ ఇంకా బాగుందని అయితే అన్నారు. ట్రై చేద్దాం, రెసిపీ చూసి పెడతాను. మనం వీడియోలోనే కావాల్సిన ఐటమ్స్ అన్ని గ్యాదర్ చేసి మనం వీడియో అయితే కంప్లీట్ చేద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ అయితే. సో చెప్పండి ఈ వీడియో అయితే ఎలా ఉందో అని. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. ఇంకా ఇలాంటి చాలా మోడ్స్ చాలా అయితే వస్తాయి అన్నమాట. సో అది గైస్ ఇవాళ ఎపిసోడ్ అయితే. సో మీకు నచ్చిందని అనుకుంటూ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ బాయ్.